కొడాలి నానికి తదుపరి చర్యలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు కొడాలి నానికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయన మీద మచిలీపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా ఇస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కొడాలి నాని గత ఏడాది జూన్ 8న మాజీ మంత్రి పేర్నాని ఇంటికి వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు అవమానించేలా వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారంటూ మచిలీపట్నం ఎస్ఐ కె గంగాధరరావు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా టౌన్ పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసును కొట్టేయాలని కొడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. నాని తరపు న్యాయవాది పాడిపప్పు శశిధర్ రెడ్డి వాదిస్తూ పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని పేర్కొన్నారు. ఆ సెక్షన్లు ఏవి పిటిషనర్కి వర్తించవని చెప్పారు. వాళ్ళ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పోలీసులు మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసుల తరపున ఏపీపీ నీలోత్పల్ వాదించారు. వాదనలోని న్యాయమూర్తి కేసులో తదుపరి చర్యలు నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపున వైఎస్ఆర్సీపీ నేతలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన కేసులో తదుపరి చర్యలేనంటే న్యాయస్థానం నిలిపేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపున మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన మీద రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు తదుపరి చర్యలను నిలిపేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా ఇస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.